వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండవ రోజు భారీగా నామినేషన్లు దాఖలు. 2 మున్సిపల్ కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో నామినేషన్ల జాతర. మేడారంకు అనుబంధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 50 ప్రాంతాల్లో సమ్మక్క సార్లమ్మ జాతర. రేకుర్తితో పాటు పలు చోట్ల అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా కొత్తగట్టులో ఘనంగా మత్స్యగిరీంద్ర స్వామి కళ్యాణోత్సవం. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్. సిరిసిల్లలో నామినేషన్లు పరిశీలించిన ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్. అభ్యర్థులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని సూచన. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల సందేహాలు హెల్ప్ డెస్క్లో నివృత్తి చేయాలి. కరీంనగర్ కలెక్టర్ సూచన. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. వేములవాడలో అట్టహాసంగా నామినేషన్లు. భారీ ర్యాలీలు నిర్వహించిన ప్రధాన పార్టీల అభ్యర్థులు. తెలంగాణ కుంభమేళా జనసంద్రమైంది. మేడారం జాతరలో తొలి రోజు గద్దెల ప్రాంగణానికి కోలాహలంగా ఆహ్వానించారు. ఈ మహాక్రతువును కనులారా తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు ఎడ్ల బండ్లు, బస్సులు, వివిధ వాహనాల్లో తరలి వెళ్లారు. మేడారానికి 3.5 కిలోమీటర్ల దూరంలో కన్నేపల్లిలో ఉన్న ఆలయంలో ఉదయం ప్రధాన పూజారి కాకా సారయ్య ఆధ్వర్యంలో సారలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ఆడపడుచులు ప్రాంగణంలో రంగురంగుల ముగ్గులు వేశారు. మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ములుగు కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్, రామ్నాథ్ కేకన్ అధికార యంత్రాంగంతో కన్నెపల్లి చేరుకున్నారు. రాత్రి 7:40 కన్నెపల్లి ఆలయం నుంచి సారలమ్మను బయటకు తీసుకొచ్చే సమయంలో శివసత్తుల పూనకాలతో ఊగిపోయారు. ఆదివాసీల నృత్యాలు చేస్తూ కొమ్ము బూర ఊదుతుండగా మంత్రులు, అధికారులు సైతం తన్మయత్వంతో పరవశిస్తూ అమ్మవారికి ఆహ్వానం పలికారు. ఆలయం బయట భక్తులు వరం పడుతూ పొర్లు దండాలు పెడుతుండగా పూజారులు వెదురు బుట్టలతో సారలమ్మను తీసుకుని వారిపై నుంచి నడుచుకుంటూ వచ్చారు. అత్యంత భావోద్వేగంతో సాగిన ఈ ఘట్టాన్ని చూసి పులకరించిన భక్తులు వనదేవతలకు జేజేలు పలికారు. అక్కడి నుంచి 3 అంచెల పోలీసు భద్రత మధ్య పూజారులు మేడారానికి బయలుదేరారు. మార్గ మధ్యంలో జంపన్న వాగును దాటుకుంటూ మేడారంలోని సమ్మక్క గుడికి చేరుకున్నారు. అప్పటికెక్కడ పగిడిద్దరాజు, గోవిందరాజులతో వారి పూజారులు సిద్ధంగా ఉన్నారు. సారలమ్మ రాగానే 3 దేవతల పూజారులు ప్రత్యేక పూజలు చేశాక గద్దెల వద్దకు తరలారు. ప్రాంగణం వద్ద ఎదుర్కోలు నిర్వహించి 3 అర్ధరాత్రి దాటాక గద్దెలపై కొలువు తీర్చారు. వన దేవతల ప్రతిష్ట కార్యక్రమాన్ని కనులారా తిలకించేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో 13,000 మంది పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతను కల్పించింది. మరోవైపు 42 సెక్టార్లలో 21 శాఖలకు చెందిన 40,000 మంది సిబ్బంది జాతర విధుల్లో భాగస్వాములయ్యారు. సూచనలు సలహాలతోటి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇక్కడ పూర్తిగా బాధ్యత తీసుకొని 90 రోజులలో ఈ అద్భుతమైనటువంటి గుడి ఆవిష్కరణకు శ్రమించినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం 4 రోజుల పండుగే కానీ ఈసారి 40 రోజుల పండుగలాగా మనం నిర్వహించుకున్నాం. ఇప్పటి వరకు అన్ని సవ్యంగా జరిగినాయి. మా మీడియా సోదరులు కూడా ఎప్పటికప్పుడు సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు. జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర అధికారులు, ఈ 4 రోజులకు సేవ చేయడానికి వచ్చినటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తపట్టు గ్రామంలో శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. మత్స్యగిరీంద్ర స్వామి కళ్యాణోత్సవంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తగట్టు శ్రీ మత్స్యగిరీంద్ర స్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరై అనేక సంవత్సరాలుగా దర్శించుకుంటున్నానని తెలిపారు. ఈ రోజు మత్స్యగిరీంద్ర స్వామివారి కళ్యాణం సందర్భంగా వారి ఆశీర్వచనం అందరిపై ఉండాలని, రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నానని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ సహకారంతో, దాతల సహకారంతో దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. దేవాలయ అభివృద్ధికి గతంలో పార్లమెంట్ సభ్యుడిగా, ఇప్పుడు మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మత్స్యగిరీంద్ర స్వామివారి భక్తుడిగా కృషి చేస్తానని చెప్పారు. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కొత్తగట్టు మత్స్యగిరీంద్ర స్వామిని అనేక సంవత్సరాలుగా దర్శించుకుంటూ ఉన్నాం. ఈరోజు భీష్మ ఏకాదశి వారి కళ్యాణం సందర్భంగా ఆ భగవంతుని ఆశీర్వచనం అందరిపై ఉండాలని, మంచి సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతోటి, ఆయురారోగ్యాలతోటి ఉండి
ప్రతి ఒక్కరికి విజయం కలగాలని ఆ భగవంతుని మత్స్యగిరీంద్ర స్వామిని ప్రార్థిస్తూ దేవాలయ అభివృద్ధికి స్థానిక శాసనసభ్యులు స్థానిక పెద్దలు అందరూ కలిసి ప్రభుత్వ సహకారంతో దాతల సహకారంతో దేవాలయ అనేక సౌకర్యాలను ప్రజలకు భక్తులకు కలిగించే ప్రయత్నం జరుగుతోంది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ దేవాలయ అభివృద్ధికి గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ప్రయత్నం చేసినాం. ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు కోలాహలం కొనసాగుతుంది. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలో సందడి వాతావరణంలో జాతరను తలపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, రామగుండం 2 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 13 మున్సిపాలిటీలో భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. 467 వార్డులకు మొదటి రోజు 309 మంది నామినేషన్లు దాఖలు కాగా రెండవ రోజు 1000కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. రేపటితో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తూ ఉండడంతో చివరి రోజు భారీగా నామినేషన్ దాఖలవుతాయని అధికారులు భావిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. న్యూ డ్యూ సర్టిఫికేట్ కోసం తొలి రోజు కొంత ఇబ్బంది ఏర్పడడంతో ఆస్తి పన్ను, నల్లా పన్ను చెల్లించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రాత్రి వరకు పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్రులు సైతం అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. ర్యాలీలు, ఊరేగింపులతో మున్సిపల్ కార్యాలయం చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల అధికారులు నిఘాను ముమ్మరం చేశారు. తనిఖీలు నిర్వహిస్తున్నారు. సిరిసిల్ల సమీపంలోని మానేరు వందన చెక్పోస్ట్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీలు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కేటీఆర్ కారును క్షుణ్ణంగా తనిఖీ చేసి వదిలిపెట్టారు. తనిఖీకి కేటీఆర్ సహకరించారు. అనంతరం కేటీఆర్ సిరిసిల్లకు చేరుకుని తెలంగాణ భవన్లో పార్టీ శ్రేణులతో సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన విషయం చేశారు. ఇప్పటికే పలువురు అభ్యర్థులు వాళ్లను ఖరారు చేసిన నేపథ్యంలో మిగతా అభ్యర్థుల ఖరారు చేసి సిరిసిల్ల మున్సిపాలిటీ గులాబీ జెండా ఎగురవేయాలని సూచించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా కరీంనగర్కు చేసిందేమీ లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా కరీంనగర్లో 47-21వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థులు చల్లా స్వరూపరాణి, చల్లా హరిశంకర్ల నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటగా రామ్నగర్లోని రమా సైత సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డప్పు చప్పుల మధ్య భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డివిజన్ ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ ఈ 2 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి, కరీంనగర్ నగరానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ₹2 కూడా తీసుకురాలేదని ఆరోపించారు. పొన్నం ప్రభాకర్, బండి సంజయ్ నగరానికి ₹1 తీసుకువచ్చినా ఎన్నికల్లో ఓట్లు అడగమన్నారు. 1650 కోట్ల రూపాయలతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు. కేవలం ఎన్నికల కోసం వచ్చే నాయకుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో విఫలమయ్యాయని విమర్శించారు. రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని, బీజేపీ పార్టీ ఎన్నటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే పుట్టిన పార్టీ టీఆర్ఎస్ అని, తెలంగాణ రాష్ట్రంలో రాబో రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. 2 సంవత్సరాలు ₹2 తినోడు ఈ 3 సంవత్సరాలు ఏం చెప్తారు? అయిపోయి చూస్తున్న కొద్దీ మళ్ళీ ప్రభుత్వం వెళ్ళిపోయాయి. మళ్ళీ అత్తాది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణలో వస్తుందా? రాదు. మోసం చేసిండు అందరినీ. ఇక బీజేపీ జీవితంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పడలేదు. ఈ కరీంనగర్ నిజామాబాద్ ఒక గిలగిలంటది. మళ్ళీ వచ్చే ప్రభుత్వం ఏది? మళ్ళీ కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే గమల కావాలి హోదాలు ఉంటారు. ఆ హోదా వీళ్ళకుంటా కదా. రేపు పొద్దున్న మళ్ళా అదే హోదాలతో పని చేయాలి. మీ అందరికీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మోసం చేసిందో దాన్ని మళ్ళీ మనం చేయాలి. అందుకే నేను ఒక్కటే మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రం పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. మేడారం జాతరకు అనుబంధంగా ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల సమ్మక్క సార్లమ్మ జాతర వైభవోపేతంగా జరుగుతోంది. సమ్మక్క సార్లమ్మలు గద్దెలపైకి రావడంతో భక్తులు మొక్కులు చెల్లిస్తున్నారు. కరీంనగర్ సమీపంలోని రేకుర్తితో పాటు శంకరపట్నం, భీమదేవరపల్లి, హుస్నాబాద్, సైదాపూర్ మండలంలో జరిగిన పలుచోట్ల సమ్మక్క జాతరలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మొక్కులు చెల్లించారు. తులాభారంతో ఎత్తు బంగారం సమర్పించారు. అందరికీ సమ్మక్క సార్లమ్మ జాతర శుభాకాంక్షలు తెలిపి సమ్మక్క సార్లమ్మ అమ్మవారు దీవెనలు ఉండాలని వేడుకున్నారు. రాష్ట్రంలో సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో ప్రజలంతా సుఖ శాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు పోవాలని అమ్మవారిని వేడుకుంటున్నట్లు తెలిపారు. పేదల కోసం కొనసాగుతున్న కార్యక్రమాలు దిగ్విజయంగా నిరంతరాయంగా కొనసాగాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. గ్రామంలో ఈరోజు సమ్మక్క సార్లమ్మ వేడుకల్లో ఆ అమ్మవార్ల వనదేవతల ఆశీర్వచనం తీసుకొని అందరూ బాగుండాలి, సర్వేజన సుఖినోభవ, సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలతోటి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవార్లను ప్రార్థిస్తూ అందరికీ కూడా సమ్మక్క సార్లమ్మ శుభాకాంక్షలు. రాష్ట్ర మంత్రిగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా పేదల దాకా చేరాలని, ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఎన్నికల అధికారులను ఆదేశించారు.
కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని చొప్పదండి మున్సిపాలిటీని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమిలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి పరిశీలించారు. నామినేషన్ పత్రాల స్వీకరణకు సంబంధించి పలు సూచనలు చేశారు. హెల్ప్ డెస్క్, పోలీసు బందోబస్తు తదితర అంశాలను పరిశీలిస్తూ సపోర్టింగ్ స్టాఫ్ వివరాలు ఆరా తీశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియ నిర్వహించాలని, నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ఆయా డివిజన్ స్థానాలకు దాఖలైన నామినేషన్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి టీపోల్ యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎన్నికల సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమిలా సత్పతి పరిశీలించి నామినేషన్ కేంద్రాలు, హెల్ప్ డెస్క్, మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ఎన్నికల సిబ్బంది విధులను పర్యవేక్షించారు. కమాండ్ కంట్రోల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, షిఫ్ట్ల వారీగా 24 గంటల విధులు నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. కరీంనగర్ బాల సదనంలో ఆశ్రమం పొందుతున్న 7 సంవత్సరాల బాలికను హైదరాబాద్కు చెందిన దంపతులు దత్తత తీసుకున్నారు. కరీంనగర్ అర్బన్ పరిధిలోని గోపాల్పూర్కు చెందిన పిల్లలు లేని దంపతులు వారి సమీప బంధువుల నుండి 13 సంవత్సరాల బాబును దత్తత తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ పమిలా సత్పతి చేతుల మీదుగా ఈ దత్తత కార్యక్రమం కలెక్టరేట్లో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలన్నారు. రక్త సంబంధీకుల నుండి దత్తత తీసుకోవాలనుకునేవారు, బాల సదనాల నుండి దత్తత కోరుకునేవారు జిల్లా పరిషత్లోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం సరస్వతి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి దుర్దానా పర్వీన్, సిడబ్ల్యూసీ మెంబర్లు కళింగ శేఖర్, విజయ్ కుమార్, ఎల్పీఓ రాజు, మిషన్ వాత్సల్య సిబ్బంది తిరుపతి, సాదినేని రమేష్, కవిత, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడలో మున్సిపల్ ఎన్నికల సందడి కొనసాగుతోంది. వేములవాడలో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. మున్సిపాలిటీ అభ్యర్థులను ప్రకటించని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కొక్క పార్టీ నుంచి 3-4 నామినేషన్లు దాఖలు చేశారు. 28 వార్డుల్లో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులకు భారీ ఊరేగింపులు, ర్యాలీలతో నామినేషన్లు వేశారు. రేపటితో నామినేషన్ ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులు ఖరారు కాక ఆశావాహుల్లో ఆందోళన నెలకొంది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా సాగుతుందని సిరిసిల్ల ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఇన్ఛార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ పరిశీలించారు. ముందుగా నామినేషన్ కేంద్రాల్లో ఓటర్ జాబితా, రిజర్వేషన్ జాబితా, నో డ్యూ సర్టిఫికెట్, హెల్ప్ డెస్క్ అభ్యర్థుల కోసం చేసిన ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలు, నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరగకుండా పర్యవేక్షణ జరపాలని అధికారులకు ఆదేశించారు. నామినేషన్ దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కుల ధృవీకరణ పత్రాల మంజూరులో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సిరిసిల్ల తహసీల్దార్కు ఆదేశించారు. రేపు శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. నామినేషన్ కేంద్రం వద్ద 100 మీటర్ల వరకు 2 వాహనాలకు అనుమతి ఉంటుందని తెలిపారు. సిరిసిల్లలో 39 వార్డులకు సంబంధించి 13 మంది ఆర్ఓలు, 13 మంది ఏఆర్ఓలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా నియమించామని తెలిపారు. ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ టీంలను నియమించామని వివరించారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నూతన బ్యాంకు ఖాతా, అఫిడవిట్, బలపరిచే వారి వివరాలు, మిగతా పత్రాలు సమర్పించాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై ప్రముఖ రచయిత రాసిన పాట హల్చల్ చేస్తోంది. ప్రముఖ రచయిత బుల్లెట్ బండి లక్ష్మణ్ రాసిన పాట ప్రముఖ సింగర్ నల్లగొండ గద్దర్ నోటా వెలువడింది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఒకేసారి 7 చోట్ల బీజేపీ శ్రేణులు ఈ పాటలను ఆవిష్కరించారు. భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు, బండి సంజయ్ అభిమానులు గీతాభవన్ చౌరస్తా, ఎస్ఆర్ఆర్ కాలేజ్, రామ్నగర్ స్టేజ్, కమాన్ చౌరస్తా, టవర్ సర్కిల్, గాంధీ రోడ్డు, కోర్టు చౌరస్తాల వద్ద ఈ పాటను విడుదల చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ పాటకు భారీ ఎత్తున స్పందన లభిస్తోంది. యువతను, కాషాయ శ్రేణులను, హిందుత్వవాదులను ఉర్రూతలూగిస్తుంది ఈ సాంగ్. మున్సిపల్ ఎన్నికల్లో 2వ రోజు జగిత్యాల జిల్లాలో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించి ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేశారు. జగిత్యాలలో 50 వార్డులకు 100కు పైగా నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇప్పటివరకు 4 వార్డుల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని చెప్పారు. రేపు సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుందని, 5 గంటలకు గేట్లు మూసివేసి గేట్ లోపల ఉన్న వారి నామినేషన్లను మాత్రమే స్వీకరిస్తామని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 11న జరగనున్న ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. యాజ్ ఆఫ్ నౌ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 36 నామినేషన్స్ అనేది మనకి యాజ్ ఆఫ్ నౌ అయినాయి.
కొన్ని వార్డుల్లో ఇంకా సింగిల్ నామినేషన్ కూడా పడలేని వార్డులు కూడా 4-5 దాకా ఉన్నాయి జగిత్యాల మున్సిపాలిటీలో. రేపు ఈవినింగ్ 5 o'clock దాకా మనకి టైం ఉంది. సో 5 o'clock లోపు ఆఫీస్కి రీచ్ అయిన వాళ్ళు ఎవరైనా నామినేషన్స్ ఉంటే లేట్ అయినా కూడా మేము రిసీవ్. బట్ 5 o'clock అనేది నామినేషన్ దగ్గర గేట్స్ క్లోజ్ చేయడం అవుతుంది. దాని తర్వాత నామినేషన్ సెంటర్కి వస్తే ఆ నామినేషన్స్ రూల్ పొజిషన్ ప్రకారం యాక్సెప్ట్ చేయడం జరగదు. అండ్ మీ అందరికీ తెలిసినట్టుగానే 11వ తారీఖున ఎలక్షన్ పరంగా మనము ప్రత్యేక చర్యలన్నీ తీసుకుంటూ ఉన్నాం. ఆల్రెడీ పోలింగ్ స్టేషన్ దగ్గర మినిమం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2వ రోజు భారీగా నామినేషన్లు దాఖలు. 2 మున్సిపల్ కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో నామినేషన్ల జాతర. మేడారంకు అనుబంధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 50 ప్రాంతాల్లో సమ్మక్క సార్లమ్మ జాతర. రేకుర్తితో పాటు పలు చోట్ల అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా కొత్తగట్టులో ఘనంగా మత్స్యగిరీంద్ర స్వామి కళ్యాణోత్సవం. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్. సిరిసిల్లలో నామినేషన్లు పరిశీలించిన ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్. అభ్యర్థులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని సూచన. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల సందేహాలు హెల్ప్ డెస్క్లో నివృత్తి చేయాలి. కరీంనగర్ కలెక్టర్ సూచన. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. వేములవాడలో అట్టహాసంగా నామినేషన్లు. భారీ ర్యాలీలు నిర్వహించిన ప్రధాన పార్టీల అభ్యర్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి VGTPL.